ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. 25 ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. బూరుగుపూడిలోని వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సంవిధాన్ హత్యా దివాస్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన స్వలాభం కోసం 1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారని ఆరోపించారు. ఆ సమయంలో పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ఆంక్షలు విధించడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని పేర్కొన్నారు. ప్రజలను అంధకారంలోకి నెట్టివేస్తూ ఎందరో మహానీయుల త్యాగాలను విస్మరించారని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు సైతం విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ఘటనగా ఎమర్జెన్సీని అభివర్ణించిన ఆమె ఆ కాలంలో జరిగిన పరిణామాలపై భావితరాలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని అన్నారు. సంవిధాన్ హత్యా దివాస్ సందర్భంగా 1975లో జరిగిన సంఘటనలు యువతకు తెలియజేసి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై చైతన్యం కల్పించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పురంధేశ్వరి తెలిపారు. విద్యార్థులు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని అర్థం చేసుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి We also pay our respectable tributes to Sri T.C.H. Subbarao Garu, the beloved father of our Narayana sir, whose life and values continue to inspire generations. I request everyone present in the auditorium to kindly rise and observe 2 minutes. సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సోదరులు వెంకట్రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి విప్స్ సంస్థల అధినేత అయినటువంటి నారాయణరావు గారికి, వారి కుమారుడు భరత్ వికాస్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు సోదరులు సోమవీరాజ్ గారికి, మరియు ఇక్కడికి అతిథులుగా వక్తలుగా విచ్చేసినటువంటి ఓలేటి సత్యనారాయణ గారికి, వెంకటేశ్వర గారికి, రాధాకృష్ణ గారికి, లక్ష్మీపతి గారికి, ఇంకెవరైనా ఉన్నట్లయితే మర్చిపోయినట్లయితే క్షమించాలి, వెంకటేశ్వరరావు గారికి నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా నేను నారాయణరావు గారికి, వెంకటరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు వారు కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే మనం అందరం చూసాం, వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకలాజికల్ స్టడీస్ ఒక చిన్న సంస్థగా ప్రారంభమయ్యి ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకించి గ్రామీణ విద్యార్థులకి ప్రమాణాలతో కూడినటువంటి ఫార్మకలాజికల్ ఎడ్యుకేషన్ అందివ్వడం మాత్రమే కాకుండా, ఇప్పుడే భరత్ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాదు, దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుండి విద్యార్థులు మా కాలేజీలో ఉన్నారు. చిన్న సంఖ్య కావచ్చు కానీ వీఆర్ కేటరింగ్ టు ది ఎంటైర్ కంట్రీ అని ఇందాక భరత్ గారు చెప్పడం జరిగింది. కనుక వారిని మరియు వారి తండ్రి గారు అయినటువంటి నారాయణరావు గారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. సాధారణంగా వాట్ ఈస్ ఇట్ దట్ ఐ కెన్ గెట్ బ్యాక్ ఇఫ్ ఐ స్టార్ట్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఆలోచన ధోరణి మాత్రమే కాకుండా, హౌ కెన్ ఐ యాక్చువల్లీ గివ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ అరౌండ్ అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు ఈ సంస్థని స్థాపించి వారి తండ్రి గారి ఆశీస్సులతో ఇంతవరకు తీసుకొచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. పెద్ది సినిమా ఎంతమంది చూశారండి? దురంధర్
చాలా మంది చూశారు దురంధర్. పెద్ద అయితే కొంతమంది చూశారు, ఇంకా చూడవలసి ఉంది, నేను కూడా చూడాలి. నేను ఎందుకు అడిగానంటే అదే విధంగా ఎమర్జెన్సీ గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ ముందు వరుసలో ఉన్నటువంటి పెద్దవారు తప్పించి వెనకాల ఉన్నటువంటి విద్యార్థులకి ఎమర్జెన్సీ గురించి తెలియదు. కానీ దురంధర్ సినిమా మాత్రం మనం చూసేసాం. ఐఎమ్ నాట్ ఈక్వేటింగ్, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ హియర్ ఇస్ దురంధర్ సినిమా చూడటం ఎంత ముఖ్యమో మన దేశ చరిత్ర గురించి, మన దేశం ఎదుర్కొన్నటువంటి విపరీత పరిస్థితుల గురించి ప్రధానంగా ఈ తరం వారు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. మన దేశ చరిత్ర ఇందాకన్నట్లుగా మన దేశం ఎదుర్కొన్నటువంటి విపరీత పరిస్థితుల్ని ఎప్పుడైతే ఈ తరం వారు అర్థం చేసుకుంటారో, దురంధర్ లాంటి సినిమాని ఫుల్ అప్రిసియేట్ చేసేటువంటి ఒక అవగాహన మన బిడ్డలో వస్తుందని నేనైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. కనుక నరేంద్ర మోడీ గారు ప్రధానిగా దేశ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రధానిగా వారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ తరం వారికి, ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి ఇందాక నారాయణరావు గారు చెప్పారు, వారు ఎమర్జెన్సీని వారు స్వయంగా చూశాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓలేటి సత్యనారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దే హ్యావ్ బీన్ లిటరలీ విక్టిమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. కనుక వారందరూ అనుభవించారు. మా తరం వారు మేము విన్నాము, చదివాము, ఇటువంటి పెద్దలు మాకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము అవగాహన చేసుకున్నాం. కానీ ద నెక్స్ట్ జనరేషన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ డెమోక్రసీ ఇస్, how democracy was badly treated, and how democracy has been restored in our country. And therefore, today to be conducting this meeting here, Prajaswamya Hatya Dinotsavam, June 25th. ఎందుకు హత్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నా అనేటువంటి విషయం ఖచ్చితంగా ఈ తరం వారు, అంటే వేదిక ముందు కూర్చున్నటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఎమర్జెన్సీ వాజ్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆ కంట్రీ ఫర్ 21 months. 21 నెలలు మన దేశంలో ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి మన దేశం ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. ఇట్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ద 25th of June 2075 and continued up to 21st of March 25th of June 1975 and continued, I'm sorry for that little wrong interpretation, and continued up to the 21st of March 1977. So these 21 months, ఈ 21 నెలల కాలాన్ని మనం దేశ చరిత్రలో చీకటి దినంగా మనం అందరం పరిగణించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అసలు మనకి ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయంలోకి వెళ్ళినట్లయితే, రాజ్ నారాయణ్ గారు ఇందాక ఏడీలో మీరు చూశారు. రాజ్ నారాయణ్ గారు అప్పట్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీచే ఓడబడ్డారు. ఆయన హీ లాస్ట్ ది ఎలక్షన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ వారు ఓడిన వెంటనే కోర్టుకు వెళ్ళారు. ఏమని వెళ్ళారంటే, నన్ను అప్రజాస్వామికంగా నేను ఓడింపబడ్డాను. మిస్సెస్ ఇందిరాగాంధీ అప్పటి ప్రధాని గారు, ఆవిడ గవర్నమెంట్ మెషినరీని వాడి కరప్ట్ ప్రాక్టీసెస్ మాధ్యమంగా ఆవిడ ఎలక్షన్స్ గెలిచారు. కాబట్టి హర్ ఎలక్షన్ షుడ్ బి డిక్లేర్డ్ నల్ అండ్ వాయిడ్ అని వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. వారి తరఫున శాంతి భూషణ్ గారు, ఐఎమ్ షూర్ మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి పెద్ద లాయర్లో ఒకరు, ప్రశాంత్ భూషణ్ గారి పేరు మీరందరూ కూడా వినే ఉంటారు. రాజనారాయణ గారి తరఫున శాంతి భూషణ్ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి తరఫున నానా పాల్కేవాలా, వీరు దే బోత్ ఫాట్ ద కేస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అయితే తీర్పు అది రాజనారాయణ గారికి అనుకూలంగా వచ్చింది. ఏమనంటే, ఇందిరాగాంధీ గారు, షీ డెఫినెట్లీ నాట్ త్రూ ద రైట్ ప్రాక్టీసెస్ బట్ త్రూ రాంగ్ ప్రాక్టీసెస్ ఆవిడ గెలిచారు. గవర్నమెంట్ మెషినరీ ఏదైతే ఉందో ఆవిడ
తన గెలుపు కోసం వారు వాడుకోవడం జరిగింది. దిస్ ఇస్ అగేన్స్ట్ ద రూల్స్ అని చెప్పి తీర్పు ఇస్తూ హర్ ఎలక్షన్ ఇస్ నల్ అండ్ వాయిడ్, అంటే ఆవిడ ఈ ఎలక్షన్స్ లో గెలవలేదు అనేటువంటి జడ్జిమెంట్ ని, తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇందిరాగాంధీ గారు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టులో అక్కడ ఉన్నటువంటి జడ్జ్ జగ్మోహన్ లాల్ సిన్హా అనేటువంటి జడ్జ్ గారు, వారు కింద అలహాబాద్ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దట్ హర్ ఎలక్షన్ ఇస్ నల్ అండ్ వాయిడ్ అనేటువంటి తీర్పు ఏదైతే ఇచ్చిందో అది సరి అయినటువంటి తీర్పు. సో సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ఇట్ అని ఆయన కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే జయప్రకాష్ నారాయణ గారు మహానుభావుడు, ఆయన జార్జ్ ఫెర్నాండెస్ గారు, వీరందరూ కూడా దేశ వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించారు అగేన్స్ట్ ద గవర్నమెంట్, అగేన్స్ట్ కరప్షన్. ఎప్పుడైతే వారు ఉధృతంగా ఈ ఆందోళన ప్రారంభించారో ప్రజల నుండి వారికి అద్భుతమైనటువంటి సపోర్ట్ వారికి వస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. సో ఇది గమనించినటువంటి ఇందిరాగాంధీ గారు వెంటనే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు వారి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పూట 24 జూన్ మిడ్-నైట్ ఆవిడ వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తూ వారి చేత సంతకం పెట్టించారు. ఎందుకంటే ఎమర్జెన్సీ డిక్లేర్ కావాలంటే వారి సంతకం ఉండాలి. ఇక్కడ మనం నోటీస్ చేయవలసినటువంటి అంశం ఏమిటంటే, ఏదైతే మనం ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాము, అంటే డెమోక్రసీ, ఇట్ వాజ్ లిటరలీ మర్డర్డ్ ఆన్ ద మిడ్-నైట్ ఆఫ్ జూన్ 24. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి డిసిషన్స్ ఏమైనా దేశానికి సంబంధించినటువంటి అంశాల మీద నిర్ణయాలు చేయాలి అని అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి మంత్రి మండలిలో, అంటే ద యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో అక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగిన తరువాత దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపించాలి. సాధారణంగా రాష్ట్రపతి గారు హీ టేక్స్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ ది డిసిషన్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. కాబట్టి మంత్రి మండలి ఏదైతే నిర్ణయం చేస్తుందో దానికి సాధారణంగా సహజంగా రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలుపుతారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే 24 జూన్ అర్ధరాత్రి అంటే తెల్లవారితే 25, సో మనం 25గా పరిగణించవచ్చు. ఆ రోజున ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి చేత యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని సంప్రదించకుండా, వారి ఆమోదం లేకుండా ఇందిరాగాంధీ గారు, అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు సంతకం పెట్టించి మర్నాడు పొద్దున అంటే 25వ తారీఖున తెల్లవారుజామున 5-6 గంటలకే ఆవిడ మినిస్టర్స్ ని క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. పెట్టి ఏదైతే ఆమోదం తీసుకొచ్చారో కేవలం మంత్రి మండలిలో ఉన్నటువంటి వారికి తెలిపారు. దేర్ వాజ్ నో డిస్కషన్. ఎందుకంటే ఆమోదించబడింది ఆల్రెడీ, ఇంకా డిస్కషన్ ఏముందండి. షీ జస్ట్ హ్యావ్ టు టెల్ దెమ్ ఐ హావ్ గాటన్ ద కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ రకంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది ఆ రోజున. ఇట్ వాజ్ లిటరలీ మర్డర్. అందుకనే ఇవాళ ప్రతి సంవత్సరం కూడా జూన్ 25వ తారీఖున మనం ఈ రోజుని మనమందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం మాత్రమే కాదు, ఎవరైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, ఇందాక చెప్పాను కదండి, జార్జ్ ఫెర్నాండెస్ గారు, అదే విధంగా జయప్రకాష్ నారాయణ గారు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి సందర్భంలో వితౌట్ ఎనీ రీజన్ కేసులు కట్టారా లేదా అది పక్కన పెట్టి ఎటువంటి సూచన కూడా చేయకుండా దేశంలో 1,10,000 మంది నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో నేను ఇందాక చెప్పాను చూడండి, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినటువంటి సందర్భంలో కొంతమంది దగ్గర 200-250 మంది జైల్లోనే మరణించడం జరిగింది. కొంతమంది తీవ్రంగా దాని యొక్క ప్రభావం వారి ఆరోగ్యం మీద, జార్జ్ ఫెర్నాండెస్ గారు లాంటి వారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు, వారి మూత్రపిండాలు ఏవైతే కిడ్నీస్ అంటామో అవి కూడా దెబ్బతింటం జరిగింది. సో ఈ రకంగా
they were literally put in jail and they were harassed mentally and physically. అది మాత్రమే కాకుండా why do we have to remember June 25th? డెమోక్రసీ ని మర్డర్ చేసినటువంటి రోజుగా ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అని అంటే, ఇది మా తరం కంటే కూడా మీ తరానికి ఇది చాలా ప్రధానం అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో టు గెయిన్ ఇండిపెండెన్స్ ఫర్ అవర్ కంట్రీ, మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షలాది మంది మహనీయులు వారు ఆ పోరాటంలో పాల్గొని వారి జీవితాన్ని అర్పించడం జరిగింది. వేలాది మందిని అప్పట్లో ఆంగ్లేయులు సాలిటరీ జైల్స్, వీర్ సవార్కర్ గారు లాగా సాలిటరీ జైల్స్ అంటే లిటరలీ అక్కడ వెళ్తురు కూడా రాదు ఆ జైలు, అటువంటి జైల్లో వారిని నిర్బంధించడం జరిగింది. వందలాది మందిని ప్రత్యక్షంగా అక్కడ అందరూ చూస్తుండగా ఉరిదీయడం జరిగింది. మహిళల మీద అత్యాచారం చేశారు. ఎంతో మందిని చాలా హారబుల్ గా వారిని టార్చర్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ తట్టుకుని ఎదుర్కొని మన పూర్వీకులు మన దేశ స్వాతంత్రం కోసం వారి జీవితాన్ని అర్పించడం జరిగింది. అయితే జీవితాన్ని అర్పించి మనకి స్వాతంత్రం లభించిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు మన రాజ్యాంగాన్ని రచించి అసలు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి, లౌకికవాదం అంటే ఏమిటి, సమాజ స్థాపన అంటే ఏ విధంగా జరగాలి, ఈ రకమైనటువంటి అంశాలన్నింటి మీద కూడా మేధోబంధనం చేస్తూ వారు కాన్స్టిట్యూషన్ ని మనకు అందించడం జరిగింది, మన రాజ్యాంగాన్ని. కానీ ఎమర్జెన్సీ రోజును కనుక ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే లక్షలాది మంది మహానుభావులు దేనికోసమైతే వారి జీవితాన్ని అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఏ విధంగా భారత సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలి, హితం చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ నిర్మాణం చేశారు. అటువంటి వారి త్యాగాల్ని మొత్తాన్ని కూడా అవమానిస్తూ జూన్ 25వ తారీఖున అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరా గాంధీ గారు అప్రజాస్వామికంగా, అన్డెమోక్రాటికలీ, there was something called emergency that was implemented or forced upon our country, that is India. కనుక భావితరాల వారికి అర్థం కావాలి అసలు వాట్ ఈస్ సెక్యులరిజం, వాట్ ఈస్ డెమోక్రసీ, వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎందుకున్నది, కాపాడుకోకపోతే ఏ విధంగా అప్పట్లో ఎందరో మరి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ రకమైనటువంటి ఇబ్బందులు మన దేశం ఇవాళ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశానికి కొత్త కాదు, అనాదిగా భారతదేశం పుట్టినప్పటి నుండి ఇట్ ఈస్ బీన్ డెమోక్రసీ ఓన్లీ. రాజుల కథలు కనుక మనం చదివినట్లయితే రాజు దర్బార్ ఉంటుంది, దర్బార్లో కొంతమంది మేధావుల దర్బార్లో మరి సభ్యులుగా ఉంటారు, పక్కన మంత్రి ఉంటారు, మంత్రి రాజుకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ మేధావులు ఎవరైతే దర్బార్లో ఉంటారో వారు మేధోమథనం చేసి ఆ రాజ్యంలో చేయడానికి ఆ వేగులు ఎప్పుడైతే తెలియజేస్తారో వాటిని సవరించుకునేటువంటి పద్ధతిలో రాజు వెళ్తాడు. దట్ ఈస్ డెమోక్రసీ. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాంతు హితే సుఖం, నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాంతు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే రాజు అనేటువంటి వాడు తనకి ఏది మంచిదని తోస్తుందో అది చేయకూడదు. తను తీసుకున్నటువంటి నిర్ణయాల మాధ్యమంగా ప్రజలకి ఏదైతే మంచి చేకూర్చుతుందో అదే రాజు నిజంగా ఆచరణలోకి పెట్టాలని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కానీ ఇక్కడేం జరిగింది, ఏదైతే ఒక కుటుంబం మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన ప్రయోజనాన్ని కాపాడుకోవడం కోసం తన్ని ప్రైమ్ మినిస్టర్ గా తొలగింపబడతాను అనేటువంటి భావనతోటి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని బుట్టదాఖలు చేస్తూ ఎందరో మహనీయులు చేసినటువంటి త్యాగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సైతం అవమానపరుస్తూ తనకి మంచిది తనకి లాభం అని భావించినటువంటి అంశాన్ని ఆవిడ అక్కడ నిర్వహించినటువంటి నేపథ్యం.
కనుక ప్రజాస్వామ్య ఖూనీ కాబడినటువంటి ఈ రోజుని మనం అందరం కూడా ప్రజాస్వామ్య